తన చిన్న కుమారుడు తన డబ్బుని వృధాగా తన స్నేహితులతో కలిసి ఖర్చు పెట్టినప్పుడు, ఒకరోజు తన స్నేహితులందరూ తనని విడిచి వెళ్ళిపోయారు. అయితే ఒకరోజు తన స్నేహితులందరూ విడిచి వెళ్ళిపోయిన తర్వాత, తను మాత్రం తన దగ్గర మళ్ళీ తన తండ్రి దగ్గరికి తిరిగి రావడానికి గానీ, ఎక్కడికి వెళ్ళడానికి గానీ, కనీసం తినడానికి గానీ తన దగ్గర డబ్బులు లేవు. అయితే ఆ పందుల పొట్టు తింటూ బ్రతుకుతున్నాడు. అయితే ఒకరోజు తన తండ్రి గుర్తుకొచ్చి, తన తండ్రి దగ్గరికి తిరిగి వెళ్ళిపోదాం అనుకునే సమయంలో కూడా తన దగ్గర డబ్బులు లేవు. ఒకరోజు తన తండ్రి దగ్గరికి మరలా తిరిగి వెళ్తున్నప్పుడు, తన తండ్రి దూరం నుంచి తన కుమారుని చూసి, తను నా కుమారుడే అనుకోని చెప్పి, మళ్ళీ తన కుమారుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి తన కుమారుని హత్తుకున్నాడు. తన కుమారునికి కూడా సరిగ్గా బట్టలు లేక, ఆ బట్టలన్నీ చినిగిపోయి, ఎలాగా పడితే అలాగా ఉన్నాడు. అయితే తన కుమారుడని తన తండ్రి గుర్తుపట్టి, మరలా తీసుకొని వెళ్లి తన స్థానాన్ని మళ్ళీ ఇచ్చేశాడు. ఈ కుమారుడు ఏమనుకొని వెళ్ళాడు, కనీసం నా తండ్రి పనివారి స్థానమైనా నాకిస్తాడేమో అని చెప్పి తన కుమారుడు ఆశపడి వెళ్ళాడు.